ఒక పక్క గ్లామర్, మరో పక్క అపారమైన రాజకీయ వ్యూహం. ఈ రెండిటి కలియకే తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు సృష్టించిన సునామీ. నంద సామ్రాజ్యాన్ని కూల్చడానికి చంద్రగుప్తుని చాణక్యుడు ఎలాగైతే ఒక అస్త్రంగా మలిచారో, సరిగ్గా అలాగే దశాబ్దాల ద్రావిడ రాజకీయ కోటలను బద్దలకొట్టడానికి విజయ్ వెనుక ఒక సైలెంట్ మాస్టర్ మైండ్ పనిచేశారు. ఆయనే 80 ఏళ్ల రాజకీయ యోధుడు కేఏ సెంగొట్టయాన్. ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అందరినీ అండగా నిలబెట్టిన ఈ రాజకీయ భీష్ముణ్ణి పాత పార్టీ అవమానకరంగా గెంటేస్తే, అదే కోపాన్ని ఒక ఇంధనంగా మార్చుకుని విజయ్ చేతిలో పవర్ఫుల్ వెపన్ గా మారారు. విజయ్ దగ్గర క్రేజ్ ఉంది, కానీ దాన్ని ఓట్లుగా మార్చే పొలిటికల్ ఇంజనీరింగ్ సెంగొట్టయాన్ దగ్గర ఉంది. 11 సార్లు పోటీ చేసి 10 సార్లు గెలిచిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. అన్నాడీఎంకే పునాదుల నుంచి వచ్చిన ఈ వెటరన్ లీడర్ తనను అవమానించిన వారికి షాక్ ఇస్తూ పశ్చిమ తమిళనాడులో 60% స్ట్రైక్ రేటుతో టీవీకే జెండా పాతారు. అడ్మినిస్ట్రేషన్లో దిట్ట, ఢిల్లీ స్థాయిలో పరిచయాలు, క్షేత్రస్థాయిలో కేడర్ని నడిపించే సత్తా, ఇవన్నీ విజయ్ అనే గెలుపు గుర్రానికి బలమైన కళ్యాలుగా మారాయి. కేవలం సినిమా మ్యాజిక్ తోనే గెలిచారనుకుంటే పొరపాటే. దాని వెనుక సెంగొట్టయాన్ గీసిన పక్కా స్కెచ్ ఉంది. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టబోతుండగా, ఆ సామ్రాజ్యానికి ఆర్థిక మంత్రిగా సెంగొట్టయాన్ తన చాణక్యాన్ని ప్రదర్శించబోతున్నారు. ఒకప్పుడు గెంటేసిన వారే ఇప్పుడు ఆశ్చర్యపోయేలా తన వ్యూహంతో తమిళనాడు చరిత్రను తిరగరాసిన ఈ మోడర్న్ చాణక్య మ్యాజిక్ నిజంగా అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.